అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భార్గవ్ ట్రేడర్స్. పెద్ద పెద్ద సిటీస్‌లో ఉన్నటువంటి మహానగరాల్లో ఉండేటువంటి ఏదైతే ఈ కార్బన్ క్లీనింగ్ సెంటర్ ఏదైతే ఉందో, అది మన కావలిలోనే ఉండేటువంటి ముసునూరులో బ్రహ్మం గారి గుడి పక్కన అనేది మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ దీన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఈ కార్బన్ అంటే ఏంటి? ఇది మన ఇంజిన్‌లో ఏ విధంగా డిపాజిట్ అయ్యిద్ది? దీన్ని క్లీన్ చేసుకోవడం వల్ల మనకు కలిగే నష్టాలు ఏమైనా ఉన్నాయా? లేదు లాభాలేంటి? అనేది మనం ఈరోజు గూగుల్ ద్వారా మనం సెర్చ్ చేసి తెలుసుకుందామండి. ఓకే. ఇప్పుడు మనం గూగుల్ ఓపెన్ చేద్దామండి. గూగుల్ ఓపెన్ చేసి మనం ఈ కార్బన్ క్లీనింగ్ అనేది మన వెహికల్‌కి మంచిదా? చెడ్డదా? అనేది చూద్దాం. చూడంగానే చాలా వెబ్‌సైట్‌లు అనేవి వచ్చాయి. మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా లింక్డ్ఇన్ అని ఇది ఒక వెబ్‌సైట్ అండి. దీన్ని ఓపెన్ చేసి మనం చూద్దాం. దీంట్లో డీటెయిల్‌గా ఉందండి. ఆ కార్బన్ అంటే ఏంటి? కార్బన్ క్లీన్ చేసుకోకపోవడం వల్ల కలిగే నష్టాలు, కార్బన్ క్లీన్ చేసుకోవడం వల్ల లాభాలు, ఎన్ని కిలోమీటర్లు మనం ఈ కార్బన్ అనేది క్లీన్ చేసుకోవాలి, ఈ మెయింటెనెన్స్ అనేది మనం ఇంజిన్ ఆయిల్ ఏ విధంగా అయితే మారుస్తామో అదే విధంగా ప్రతి వెహికల్ ఈ కార్బన్ క్లీనింగ్ అనేది చేసుకోవాలని చాలా స్పష్టంగా నీట్గా అంతా ఇక్కడ కార్బన్ క్లీనింగ్ లో మిషన్స్ ఏమున్నాయి, వాటి టైప్స్ అన్ని ఇక్కడ ఇచ్చారండి. అదే విధంగా లాస్ట్ పాయింట్ మీరు చూసినట్టయితే ఇన్ ఆల్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ మస్ట్ ఇన్ లైన్ విత్ ఎమిషన్స్ ఆన్ ప్రివెంట్. ఖచ్చితంగా ఒక్కరు ఈ కార్బన్ క్లీన్ అనేది ప్రతి ఇంజన్కి అనేది చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేయించాల్సినటువంటి ఒక సర్వీస్ అని నీట్గా అనేది మొత్తం మీరు చూడటం జరిగింది. ఈ వీడియో అనేది బాగా లెంత్ అయిపోతుందని షార్ట్ చేసి చేయడం జరిగింది. మీరు దీనికి డీటెయిల్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.